వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఓటమి భయంతో అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు రెడీ అయ్యారు. ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి ఉన్నారన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఒకవేళ ఆయన గెలిస్తే నేరం గెలిచినట్లేనని వ్యాఖ్యానించారు. వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలనేది వైఎస్ భారతి యొక్క వ్యూహం అంటూ వైఎస్ షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓటమి భయంతో అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు రెడీ అయ్యారని, దీనికోసం పాస్పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నారని అన్నారు. ఎంపీగా ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి ఉన్నారని, ఒకవేళ ఆయన గెలిస్తే నేరం గెలిచినట్లేనని వ్యాఖ్యానించారు. వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలనేది వైఎస్ భారతి గారి యొక్క వ్యూహమని, అదేవిధంగా గొడ్డలితో మిగతా వాళ్ళను నరికేయండి, అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్గా అవుతారని కూడా షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాగా వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ అయిన అవినాష్ రెడ్డి 8వ నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆయనను సిబిఐ పలుమార్లు విచారించింది. అనంతరం ఆయనను అరెస్టు చేసిన సిబిఐ ₹5,00,000 చొప్పున 2 పూచీకత్తులు తీసుకొని వెంటనే ఆయనను విడుదల చేసిన విషయం కూడా తెలిసిందే.